హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 16వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు ఈ రోజున తులారాశి వారి జాతకులు పొందుకోబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే తులారాశి వారి జాతకులు, అందులోన పెళ్లైన వారికి ఈ రోజున గుండెలు పగిలే వార్తగా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఈ వార్త విన్నప్పటి నుంచి మీ మనసు చాలా వరకు కూడాను కలవరపాటుకు గురి అవుతుంది. ఇలా జరుగుతుంది. ఇదే సమయము, ఇటువంటి పరీక్ష సమయం దాటుకొని వెళ్లాలంటే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం తులారాశి వారి జాతకులకు ఉండాల్సిందే. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఈ రోజున పెళ్లైన వారికి వినబోతున్నటువంటి ఆ యొక్క చేదు వార్త ఏమిటో, ఆ యొక్క వార్త మిమ్మల్ని ఎలా వచ్చి చేరుకుంటుందో, ఎటువంటి ఇబ్బంది మీ జీవితంలో అలజడి సృష్టించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు దాదాపు కూడాను వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. జన్మతః వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీరు చెప్పేదే ఎదుటివారు ఆలకించాలి, ఎదుటి వారు చెప్పేది వీరు అస్సలు ఆలకించరు. అలాగే ఎదుటి వారిలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించడానికి ఇష్టపడరు. అయితే కొన్ని సార్లు ఎలా ఉంటుంది అంటే గనక, ఎదుటి వారు కింద స్థాయి ఉద్యోగులు అయితే గనక ఈ తత్వం ఎక్కువగా ఉంటుంది. పై స్థాయి అధికారులు అయితే గనక తులారాశి వారి జాతకులు ఇక తప్పక అన్నట్లుగా వింటూ ఉంటారు. అంతేకాని ఎదుటి వారిని గొప్ప అని చెప్పడం తులారాశి వారి జాతకులకు అస్సలు ఇష్టముండదు. అందులోన జీవిత భాగస్వామి అయితే గనక తులారాశి జాతకుల యొక్క తీరు, తత్వము వేరే విధంగా ఉంటుంది. అంటే చెడుగా కాదండి, వారి పరంగా వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే గనక, వీరే వారిని ప్రేమిస్తున్నారు, వీరే వారిని బాగా చూసుకోవాలి, వీరే వారికి అన్నీ కావాలి అని అనుకుంటారు. కానీ వారికంటూ జీవితం ఉంది, మనసు ఉంది, వారికంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి అనే విషయం తెలియకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోతారు. తత్ఫలితంగా జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమగా ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క లోటు తనని చాలా వరకు కూడాను వెంటాడుతూ వేధిస్తూనే ఉంటుంది. అయితే పిల్లిని పట్టుకెళ్లి గదిలో పెట్టి కొడితే పులి అయినా చందాన ఈ రోజున పరిస్థితి మారుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున వారి యొక్క ఆలోచనలను మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది. అది కొంచెం వాడి వేడిగా మీ ఇద్దరి మధ్య చర్చకు దారి తీస్తుంది. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఈ రోజున అపార్థాల దొంతరలు కలిసే సమయము. మీకు చాలా వరకు కూడాను మీ ఇద్దరి మధ్య పొరపచ్చాలు, గొడవలు జరుగుతాయి. ఈ రోజున మాట మంతి ఎక్కువైపోతుంది. మీ మధ్య చర్చ కూడాను చాలా వరకు కూడాను ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది. మీరు ఏమీ అనకపోవచ్చు, కానీ మీ జీవిత భాగస్వామి మాత్రం ఖచ్చితంగా పాత విషయాలను తవ్వుతారు. పాత విషయాల రీత్యా ఈ రోజున వారి యొక్క కోపం చాలా వరకు కూడాను పెరిగిపోతుంది. ఆ యొక్క కోపంలో మిమ్మల్ని చాలా వరకు కూడాను మాట దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా వారి మాటలకు మీకు చాలా వరకు కూడాను కోపం వస్తుంది. మీ ఇద్దరి మధ్య చాలా వరకు కూడాను పెద్ద అగాధమే ఈ రోజున కలగబోతుంది. పెళ్లైన తులారాశి వారి జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారు చెప్పేది అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఏది మాట్లాడుతుందో వారి
వారి బాధ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మేమెంత అంటే నువ్వెంత అన్నట్లుగా మీరు ఈ రోజున ప్రవర్తిస్తే గనక, ఈ రోజు కూడా మీరు ఇదే విధంగా ఉంటే గనక మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. తులారాశి వారి జాతకులు, మీ జీవిత భాగస్వామి ఏది చెప్తుందో ఈ రోజున ఆలకించండి. వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోండి. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు మీ జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టమో, అలాగే వారికి కూడా మీరంటే చాలా మక్కువ ఎక్కువ. కానీ ఎన్నాళ్లు భరించలేక ఈ రోజున తన హృదయ వేదన మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజునైనా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక్క మారు ఇలా ఆలకిస్తే గనక, ఒక్క మారు ఇలా ఆలోచిస్తే గనక మీ యొక్క బంధం ఇంకాస్త బలపడిపోతుంది. ఇంకా ఎవరు కూడా మీ మధ్యలోకి రాలేరు. మూడవ వ్యక్తి చొరబాటు ఉండదు. అసలు మీ మధ్య గొడవలు కూడా మున్ముందు జరగవు. మీ బంధం చాలా బలపడుతుంది. మీ దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. ఈ రోజున ఈ ఒక్క సర్దుబాటు చేసుకుంటే గనక తులారాశి వారి జాతకులు ఇక వివాహ జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. లేకపోతే గనక మీ బంధం బలపడ్డం కాదండి, మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. చిన్న చిన్న కారణాలతో మీరు విడిపోయేంత వరకు కూడా వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ రోజున వివాహితులు తులారాశి వారి జాతకులు ఈ యొక్క ఇబ్బంది మిమ్మల్ని చాలా వరకు కూడాను కలచివేస్తుంది. మిమ్మల్ని చాలా వరకు కూడాను ఈ యొక్క వార్త మానసికంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీస్తుంది. ఈ రాశి జాతకులకు బంధం అన్నా విలువలు అన్నా చాలా ఎక్కువ. కానీ లేనిపోని చిన్న చిన్న కారణాలతో మీకు మీ జీవిత భాగస్వామికి ఇబ్బందులు వచ్చేలాగా మీరు అస్సలు ప్రయత్నించొద్దు. ఎదుటి వారికి కోపం వస్తే మనం తగ్గాలి, మనకి కోపం వస్తే ఎదుటి వారు తగ్గాలి. ఈ యొక్క సూత్రము మీ యొక్క జీవిత బంధంలో చాలా వరకు కూడాను మీరు పాటిస్తే గనక ఇబ్బందులు అస్సలు ఉండవు. షరతులతో కూడినటువంటి సంసారము అస్సలు ముందుకు రాదండి. మీరు వారి మాట వినాలి, వారు మీ మాట వినాలి. మీరు ఏదేని నిర్ణయాలు తీసుకోవాలంటే ముందు జీవిత భాగస్వామితోనే సంప్రదించాలి. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వారే మీ వెనుక మద్దతుగా నిలుస్తారు. మీ యొక్క కష్టాన్ని చూసి మిమ్మల్ని చీదరించుకోవడము, మీ యొక్క సుఖాలు చూసి మిమ్మల్ని పొగడ్డము, ఇలాంటి తత్వం జీవిత భాగస్వామికి అస్సలు ఉండదు. తప్పు చేస్తే తప్పు అని చెప్పే హక్కు వారికి ఉంటుంది. ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పే హక్కు కూడా వారికే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని ఈ రోజున ఖచ్చితంగా తెలుసుకోండి. అలా కాదని మూడవ వ్యక్తికి మీ జీవిత భాగస్వామి గురించి చాడీలు చెప్పడమో, లేకపోతే గనక వారి యొక్క ప్రవర్తన నచ్చడం లేదంటో మీ కన్న తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడమో, ఇలాంటివి ఈ రోజున అస్సలు పనికిరావు. సమస్య మీ జీవిత భాగస్వామితో అయితే పరిష్కారం కూడా వారి వద్దే దొరుకుతుంది. అలా కాకుండా మూడవ వ్యక్తికి చెబితే గనక వారి యొక్క ఆలోచనలతో మీ మధ్యన దూరం అయితే పెరుగుతుంది, కానీ అస్సలు తగ్గదు. ఈ యొక్క విషయం తులారాశి వారి జాతకులు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క సూత్రాన్ని మీ జీవిత భాగస్వామి వద్ద అమలు చేయాలి. వారంటే మీకు ఎంత ఇష్టమో ఇప్పటి వరకు వారికి ఎప్పటికీ చెప్పి ఉండరు. ఎందుకు అన్నట్లయితే గనక తులారాశి వారి జాతకులు భావాలు తొందరగా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పలేరు. మీ లోపల మీరే దాచుకుంటే ప్రయోజనం ఉండదు. మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామికి తెలియాలి. మీరు వారి పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నారు అనే విషయం ఈ రోజున చెప్పే ప్రయత్నం చేయండి. ఈ రోజున వారికి చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేరు. పరిస్థితులు అంతా ద్వేషిస్తున్నాయి మిమ్మల్ని. పరీక్ష సమయం భగవంతుడే పెట్టాడు. అది మీరు ఆ యొక్క పరీక్ష సమయంలో సమస్యకు పరిష్కారం మార్గం తెలుసుకుంటే గనక ఈ యొక్క పరీక్ష వలన మీకు చెడు ఫలితాలు కలగవు. మీ బంధం ఇంకాస్త బలపడుతుంది. భగవంతుడు కోరుకునేది కూడా ఇదే. మీకు ఈ రోజున ఈ అవకాశం ఇచ్చాడు. కావున జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అపార్థాలు తీర్చుకునేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే గనక అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు పెళ్లైన వారు ఈ రోజున ఏ సమస్యను ఎదుర్కోబోతున్నారో. గుండె పగిలే ఆ వార్త ఏమిటో, ఆ యొక్క వార్త మీ జీవితంలో ఎంత ఇబ్బంది కలగచేస్తుందో, మీ నెమ్మదిని ఏ విధంగా పాడు చేస్తుందో, సంతోషాన్ని ఏ విధంగా దూరం చేస్తుందో, మీరు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.